స్థితిలో ఉంది భారతదేశంలో. అలాంటి బౌద్ధం ఈ రోజున లేకపోవడం దురదృష్టం. నాకు ఎక్కువ మాట్లాడే అలవాట్లు సబ్జెక్టు నేను చెప్పలేను. తర్వాత ఇంతమంది విద్యార్థులు రావడం చాలా సంతోషించగలిగినటువంటి విషయం. ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవాలి. బౌద్ధం అనేది 2050 ఏళ్ల క్రితం బుద్ధుడు నిర్మించాడు, కానీ ఒక 2050 ఏళ్ళైనా మన బుద్ధుడిని చేరుకోవాలి. అంతటి జ్ఞానం ఉంటుంది బుద్ధుడు. ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు, విద్యార్థులు, గురువు వీళ్ళ పాత్రలు నేను చెప్పాలనుకుంటున్నాను. తల్లిదండ్రులు వ్యక్తిత్వాన్ని పిల్లలకివ్వాలి, అట్లాగే గురువులు పిల్లలు ప్రభావితం చేయగలగాలి, వాళ్ళ నిజమైనటువంటి గురువులు. అట్లాగే విద్యార్థులు స్పృహగానే ఉండాలి. మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం, ఏం చదువుతున్నాం అనేటువంటి స్పృహ ఉంటే ఖచ్చితంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. బుద్ధుడు చెప్పింది కూడా అదే స్పృహగాలు మన ఎదుగుగా మొత్తం చెప్పాడు. బౌద్ధంలో వాళ్ళు పాయింట్లోనే చెప్పి ముగిస్తారు. మొట్టమొదటి త్రిరాత్మ బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఇక్కడ బుద్ధం శరణం గచ్చామంటే బుద్ధుడికి శరణం కోరటం కాదు, బౌద్ధం మతం కాదు, బుద్ధుడు దేవుడు కాదు, బుద్ధుడు ఒక ప్రవాహం. ఈ బుద్ధిని మన జ్ఞానాన్ని మనం శరణం వేడుకోవాలి. అట్లాగే ధర్మం, ధర్మో రక్షిత రక్షిత అన్నారు. అంటే ఇక్కడ ధర్మం అనేది బౌద్ధ ధర్మంలో ధర్మం వేరు, హైందవంలో ధర్మం వేరు. బౌద్ధ ధర్మంలో ధర్మం అంటే ప్రకృతి ధర్మం, దాన్ని మనం రక్షిస్తే మనం రక్షిస్తున్నాం. కాబట్టి ఇక్కడ బుద్ధం శరణం గచ్చ, సంఘం శరణం గచ్చ. ఒక సుశిక్షితులైనటువంటి బౌద్ధ భిక్షులు సంఘం ఏర్పడడం, అలాంటి బౌద్ధ సంఘాన్ని శరణం కోరడం అనేది మంచిగా దిగరత్నాల యొక్క ఉద్దేశం. దీని తర్వాత ఆర్య సంచారం మాన్యులుగా ఎదగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా ప్రత్యూష సుబ్బారావు గారిని ఆయన కంప్లీట్ చేస్తారు. చేసిన తర్వాత జనగణమన కార్యక్రమంతో అందరూ గిరీష్, శ్రీనివాసు అందరి తరఫున మా ప్రిన్సిపల్స్ నెంబర్ 3 నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 4 నెంబర్ 5 నెంబర్ 5 నెంబర్ 6 నెంబర్ 6 నెంబర్ 7 నెంబర్ 7 నెంబర్ 8 నెంబర్ 8 ఇది పిల్లలు నెంబర్ 2 ఏంటన్నా పని చేయటం మొదలుపెట్టారు సార్ అన్నారు. నెంబర్ 3 ఏంటన్నా నా ఫ్రెండ్స్ ఏమన్నా చెత్త మాటలు చెప్తుంటే వినకుండా పక్కకి వెళ్ళాను సార్ అన్నాడు. నువ్వు చెప్పాడు ఇక్కడ సిన్సియర్గా 3 గంటల పాటు 9 గంటల నుంచి 12 గంటల దాకా 3 గంటలు ఒక్క నిమిషం కూడా కాన్సన్ట్రేషన్లో లేనటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలు, టీచర్లు 3 గంటల పాటు కదలకుండా ఇక్కడ కూర్చోవడమే ఆ సూత్రాలు పట్టుకునేటువంటి అంశం. ఒక అబ్బాయి వచ్చినాడు నా దగ్గరికి, ఆ సూత్రాన్ని పట్టుకున్నాడు ఎవరెవరు ప్రపంచాన్ని ఏరియాలి సార్ అని చెప్పాను అన్నాడు. మళ్ళీ పక్కనే ఒక పిల్లడు వచ్చాడు, వాడు అన్నాడు, వాడు వరుసగా 5 పేర్లు చెప్పాడు. అందుకని చర్చ మొదలు పెట్టాడు. 10th క్లాస్లో ఇప్పుడు 10th క్లాస్ ఇక్కడ కూర్చున్న పిల్లలు అందరూ 10th క్లాస్ పైన పిల్లలే. టీచర్లు, స్టూడెంట్స్, పేరెంట్స్, ఎడ్యుకేటర్స్ పట్టుకోవాలనేది మాకు ఉన్నటువంటి అభిప్రాయం. చివరిగా ఇక్కడ మాట్లాడినటువంటి అందరు పెద్దలు కూడా 2-3 అంశాలు క్లియర్గా మన ముందు పెట్టినారు. అది కూడా నేను ఒకసారి మన అందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి అందరం ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాలు 4 అంశాలు మాట్లాడకుండా ఉన్నాం. మా జీవీఆర్ మాట్లాడారు, కీలకం టీచరే.
పలకండి ఒకసారి, అందరూ గట్టిగా పలకండి. జై టీచర్. అందరూ పిడికిలు బిగించి చేతులు పైకెత్తి పలకాలి. జై టీచర్. చేతులు టీచర్లు చేయలేక టీచర్ కూడా చేయవలసిందే. టీచర్లు కూడా జై టీచర్. మనం కూడా టీచర్ ఉన్నారు. చివరి నిమిషం దాకా నేర్చుకున్నాడు బుద్ధుడు. ఎవరో కూడా టీచర్ దగ్గర, చిన్న మనిషి దగ్గర కూడా నేర్చుకున్నాడు. నేర్చుకోవడం దగ్గర క్లారిటీ ఉంటేనే మనిషి ముందుకు వెళ్తారు. అందుకని మొట్టమొదటి వాళ్ళకి జై టీచర్, జై టీచర్. ఈ దేశాన్ని కాపాడుతుంది ఎవరంటే జవాన్. జవాన్ కూడా మనం జై పలకాల్సిందే. జై జవాన్, గట్టి పలకాలి. జై జవాన్. మన అందరికీ ఆహారాన్ని ఇస్తుంది ఎవరంటే రైతు. జై కిసాన్. గట్టి పలకండి. జై జవాన్, జై కిసాన్, జై టీచర్, జై భారత్, జై జవాన్, జై కిసాన్, జై టీచర్, జై భారత్. థ్యాంక్ యూ. మనం తెలుగుగానే बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि,